హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ. ఇది అన్నం, చపాతీ, పూరీలోకి అయితే అదిరిపోవాల్సిందే. ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ బ్యాచిలర్స్ అయితే ఈజీగా చేసుకునే ఎగ్ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము. ముందుగా స్టవ్ పైన బాండి పెట్టుకొని అందులో కర్రీకి సరిపడా నూనె పోయాలి. నూనె వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేయాలి. జీలకర్ర ఆవాలు చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొన్ని ఎక్కువగానే వేసుకోవాలి. ఉల్లిపాయ ఎగ్ కర్రీ చేసుకుంటున్నాం కాబట్టి ఇందులోకి ఉల్లిపాయలు ఎక్కువగానే పడతాయి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేయడం ద్వారా ఉల్లిపాయ ముక్కలు తొందరగా ఫ్రై అయిపోతాయి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడిపోకుండా ఈ ఉల్లిపాయల్ని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యి ఇలా కలర్ మారిన తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయల్ని వీలైనంత సన్నగా తరిగితే తొందరగా ఫ్రై అయిపోతాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి. మీరు ఎంత స్పైసీగా తినగలుగుతారో దాన్ని బట్టి కారం యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 స్పూన్ వరకు కారం వేసానండి. అంటే పెద్ద స్పూన్తో వేసాను కాబట్టి 1/2 స్పూన్ సరిపోతుంది. నేను తీసుకున్న కారం బాగా స్పైసీగా ఉంది కాబట్టి ఒక 1/2 స్పూనే వేసాను. కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కారం మగ్గేంత వరకు కొద్దిసేపు ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత కారం బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో గ్రేవీకి సరిపడా నీళ్లు పోయాలి. చిన్న టీ గ్లాస్తో 1 గ్లాస్ వరకు నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. గ్రేవీ ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో గుడ్లని కొట్టిపోయాలి. నేను ఇక్కడ 6 గుడ్లను తీసుకున్నానండి. తీసుకున్న 6 గుడ్లను కూడా ఒక్కొక్క దాన్ని పగలగొట్టి ఇందులో పోసుకోవాలి. వెంటనే కలపకూడదు. బాండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూసినట్లయితే చూడండి, ఎగ్ కూడా ఉడికిపోయి గట్టిపడింది కదా. ఇప్పుడు గరిటెతో మెల్లగా వీటిని రెండో వైపు తిప్పుకోవాలి. ఇలా రెండో వైపు తిప్పేసిన తర్వాత కొద్దిసేపు ఇలాగే ఉంచి ఉడికించుకోవాలి. రెండో వైపు కూడా పచ్చివాసన లేకుండా మగ్గిపోవాలి. రెండో వైపు తిప్పిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. గరం మసాలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మామూలుగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోవాలి. కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు ఇలాగే ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ కర్రీని అంతా కూడా బాగా కలిపి ఒక సర్వింగ్ ప్లేట్లోకి కానీ సర్వింగ్ బౌల్లోకి కానీ తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడు ఒకే స్టైల్లో కాకుండా ఉల్లిపాయ ఎగ్ కూరని ఇలా ఒకసారి ట్రై చేయండి. నీచు స్మెల్ లేకుండా చాలా బాగుంటుందండి. కారం, గరం మసాలా ఇవన్నీ కొంచెం కరెక్ట్గా వేసుకుంటే ఈ కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది. సింపుల్ అండ్ టేస్టీ, చూస్తుంటేనే నోరూరించే కమ్మని ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఉల్లిపాయ, ఎగ్స్ ఉంటే చాలండి, చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. టమాటా, చింతపండు ఏవీ లేకుండా ఉల్లిగడ్డ కోడిగుడ్డు కూరని ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇది ఎందులోకైనా కూడా అదిరిపోవాల్సిందే, అంత బాగుంటుంది. మరి ఈ కర్రీ రెసిపీ మీకు నచ్చిందా? ఆలస్యం చేయకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ఈ రెసిపీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చింది, టేస్ట్లో ఉందనేది కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.